जिला वरंगल के रायप्रति मंडल में वाक़े एसबीआई बैंक में फिल्मी अंदाज में बड़ी डकैती की वारदात अंजाम दी गई है। लुटेरों ने 19 किलो सोना और करोड़ों रुपए लूट लिए। रायप्रति में नामालूम चोरों ने एसबीआई बैंक को यह निशाना बनाया। चोर रात के वक्त बिजली काटकर बैंक में दाखिल हुए और लाकर रूम तोड़कर 19 किलो सोना और 14 करोड़ रुपए की रकम चोरी कर ली। वारदात के दौरान सीसीटीवी कैमरे की हार्ड डिस्क भी चोर अपने साथ ले गए। पुलिस के मुताबिक चोरों ने गैस कटर का इस्तेमाल करते हुए खिड़की की ग्रिल और लॉकर तोड़ा। क्रूज टीम ने जाय वारदात से शवाहिद इकट्ठा कर लिए हैं। दूसरी जानिब अवाम ने नाक़िस सिक्योरिटी पर बैंक हुक्काम के खिलाफ शदीद नाराजगी का इजहार किया है। బంగారం ప్రైవేట్ బ్యాంకులో పెట్టుకుంటే సెక్యూరిటీ ఉండదని మేము ఎస్బీఐ బ్యాంకులో రాయపెట్టి ఎస్బీఐ బ్యాంకులో పెట్టుకోవడం జరిగింది। మాకు పెట్టుబడి కొరకు మేము మాకున్నదో 4-5 తులాలు సంథింగ్ ఎంతైనా కానీ సరే డబ్బులు తీసుకొని పోయినాం। ఇప్పుడు దొంగలు పోయి ఎత్తుకపోయిందని టీవీలలో చూసాము। మరి మా పరిస్థితి బ్యాంకులనే సెక్యూరిటీ లేకుంటే మా పరిస్థితి ఏంటిది? ప్రైవేట్ బ్యాంకులకు మోసపోవద్దని గవర్నమెంట్ బ్యాంకుల ఎస్బీఐలో పెట్టినాము। మరి దొంగల బీమతో అని ఇప్పుడు మాకు టీవీలో న్యూస్ చూసి మేము ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం। మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? మరి మాకు వస్తువుల ద్వారా ఇప్పుడు మేము చేసిన వస్తువులు వస్తాయా లేకుంటే మాకు ఏ రకంగా ఇవ్వగలుగుతారు గవర్నమెంటు? కనీసము నేను 13-14 తులాలు పెట్టినా, 13 చిల్లర ఉంటుంది। మరి మా పరిస్థితి ఎట్లా? మాది ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు। మమ్మలను ఆదుకోవాలని ఎస్బీఐ బ్యాంకు అధికారులను విన్నవిస్తున్నాం। నేను మైలారం గ్రామ నివాసిని। నేను ఎస్బీఐలో కొంత గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నా। నా ఫ్రెండ్ కూడా ఒక 70 తులాల బంగారాన్ని ఇక్కడ పెట్టిండు। పొద్దుటి నుండి కూడా బ్యాంకర్సు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఎంత పోయిందని చెప్పట్లేరు। పోయిందంటే అందరం ఆతృతపడి ఇబ్బంది పడుతున్నాం। చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి పొద్దుటి నుండి। వాళ్ళు ఎంత పోయింది అనేది ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేరు। మా ఫ్రెండ్ ఒక 70 తులాల బంగారం పెట్టిండు, ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు। పొద్దున 10 గంటల నుండి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం। సోషల్ మీడియాలో వచ్చే వైరల్ చూసి చాలా టెన్షన్ అయ్యి బీపీ కూడా రేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది। ఇలాంటి సందర్భంలో బ్యాంకర్స్ ఎలాంటి రెస్పాండ్ అవుతలేరు। ఇప్పటికీ ఏముంది ఏం పోయింది అనేది కూడా చెప్పట్లేరు। మా ఫ్రెండు 70 తులాల బంగారం ఇక్కడ పెట్టడం జరిగింది, అయినా కూడా చాలా టెన్షన్ పడుతుంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి లెక్కలు కానీ ఎలాంటి తీయకుండా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఏది ఏమైనా